మనుషుల మీద ప్రేమ మంచిదా? చెడ్డదా? ఎంత ప్రేమ పెంచుకోవాలి? ఎంత ప్రేమ చూపించాలంటే నా వల్ల కాదు, మీ వల్ల కాదు. కామెంట్‌లో వీలైతే చెప్పండి. తాగే వాటి మీద ప్రేమ. కొంతమందికి దాని మీద ప్రేమ ఉంటుంది. బాటిల్ మీద అండి. కానీ నాకైతే టీ మీద ప్రేమ అండి. టీ లేకపోతే రోజు గడవదు. వాస్తవమే చెప్తున్నాను. మార్నింగ్ ఉండాలి. ఈవినింగ్ గూడా ఉండాలి. 2 కప్పులే. అంటే ఈరోజు 2 కప్పులు గానీ, ఇంతకుముందు 2 కప్పులు గాదండి. 4 కప్పులు, 5 కప్పులు, 6 కప్పులు. ఏం కాదులే ఫిట్‌గా ఉన్నాం గదా! డైట్ చేస్తున్నాం గదా! అనుకుంటాం కానీ, ఆ కెఫీన్ తీసుకొచ్చిన ఇబ్బంది, ఆ కెఫీన్ తీసుకొచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కొంత ఇబ్బంది పెట్టినియండి. మీకు కూడా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ఈ చలికాలం. మళ్ళీ మొదలెట్టేసి ఉంటారు. పర్వాలేదులే ఒక కప్పే కదా, 2 కప్పులే కదా, 4 కప్పులే కదా అని చెప్పి డజన్ తాగేవాళ్ళు కూడా ఉన్నారటండి మనలో. వాళ్ళ కోసమే చెప్తున్నాను. డజన్ కాదు, అర డజన్ తాగినా కానీ ప్రమాదమే. 1, 2 మహా అయితే మూడోది. నేనేం చేస్తున్నానో తెలుసా? ఎప్పుడైనా తీసుకోవాలి అనిపిస్తే మాత్రం అంటే ఈ 2 కప్పుల్ని 4 కప్పులు చేస్తున్నానండి. మీకు అర్థమైంది కదా! హాఫ్ కప్పే తెప్పించుకుంటాను. 4 సార్లు తాగుతాను. మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇందులో ఫ్లావనాయిడ్లు, కార్టిచిన్లు అని ఉంటాయండి. మనకి టీ తాగితే భలే అనిపిస్తుంది కదా! స్ట్రెస్ తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా! ఇగో ఇవే కారణం. టీలో ఉండే కెఫీన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది, డయాబెటీస్ తగ్గిస్తుంది, మరి టైప్ 2 డయాబెటీస్ అండి ముఖ్యంగా. కెఫీన్, ఎల్థియాన్ అనేది బ్రెయిన్ భలే యాక్టివ్గా ఉంచుద్దండి. బాగా చదువుకున్న పిల్లలు కానీ, ఆఫీస్లో అలసిపోయి కానీ, మీకు అర్థమైందా? టీ తాగాక ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఇదిగో ఇదే ఈ కెఫీన్, ఎల్థియాన్ ఎఫెక్ట్ అండి. ఇక అల్లం, పుదీనా, హెర్బల్ ఇవన్నీ కూడా ఈ చలికాలం మనకి ఇన్ఫ్లమేషన్ రాకుండా పొట్టలో కూడా చక్కగా అరిగిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే అతి సర్వత్రా వర్జీయత కదండి. రోజుకి 400 ఎంజీ, అదే నేను చెప్పాను కదండి, 2 కప్పులు దాటితే మాత్రం తలనొప్పి, సరిగా నిద్ర పట్టకపోవడం, అలసట, ఆందోళన ఇవి టీ తీసుకొస్తుందండి. వీటన్నిటినీ కూడా పళ్ళు పాడైపోతాయి, దంతాలు ఒకటే సమస్య కదా అనుకుంటాం. దాంతోపాటు ఎసిడిటీ అండి, పొట్ట చాలా చాలా ఇబ్బంది పడిపోతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ టీ తాగితే రక్తహీనత అండి. ఎంత మంచి ఫుడ్ తిన్నా కానీ బాడీలోకి ఐరన్ వెళ్ళే అవకాశం లేదు. సో మరి ఎప్పుడు సేఫ్ అంటే మితంగా తీసుకున్నప్పుడు సేఫ్. 2 లేక 3 కప్పులు చెప్పానుగా, 4, 5కి వెళ్తే చిట్కా కూడా చెప్పాను. ఏది నేను ఫాలో అవుతున్న చిట్కా. సరే మరి మీరు ఎన్ని తాగుతున్నారు? షుగర్ ఎంత వేస్తున్నారు? ముఖ్యంగా అది కూడా చెప్పండి. బెల్లం వాడుతున్నారా? ఆ బెల్లం ఎలా ఉంది? నేనైతే చెప్పాను కదా, ట్రైబల్ బెల్లం అని చెప్పి అది వాడుతున్నానండి. చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు కూడా కావాలంటే అదిగో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు గిరిజనులు పండించింది, ట్రైబల్ పండించిందండి. డీమార్ట్ రేటుకి పోటీగా ఆ మాటకొచ్చి ₹1 తక్కువకే ఇచ్చేస్తున్నారండి. అంటే నాణ్యమైన మందులు, పురుగు మందులు ఏమీ లేని బెల్లం ఇచ్చేస్తున్నారు.